Welcome, nursing aspirants. Today we are going to start with the new subject, nursing administration and management. Okay, nursing administration and management అనేది మనకి యాక్చువల్లీ బీఎస్సీ నర్సింగ్లో అయితే 4th ఇయర్లో వస్తుంది. మనం ఆల్రెడీ యూ హ్యావ్ ఫినిష్డ్ దాట్. బట్ కానీ ఏంటంటే మనము నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ని మనము పారాగ్రాఫ్స్ లాగా ఒక కమ్యూనిటీ టాపిక్ లాగా అంటే వైడ్ క్లాసిఫికేషన్స్తో మాత్రమే కంటెంట్ మాత్రమే చదువుతాము. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వడం, క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడం ఇది కూడా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ మనము జనరల్ థింగ్ ఒకటి ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఏంటంటే మనం ఏదైనా సరే నర్సింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనగానే నర్సింగ్ క్వశ్చన్స్ కదా అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్, మెడికల్ సర్జికల్ నర్సింగ్, పిడియాట్రిక్ నర్సింగ్ ఇలాంటివి మాత్రమే ప్రిపేర్ అవుతాం. అంటే మనం ఇంకొన్ని సబ్జెక్ట్స్ని నెగ్లెక్ట్ చేస్తాం. లైక్ ఎలాంటి సబ్జెక్ట్స్ అంటే ఎస్పెషల్లీ రీసెర్చ్ కానీ, నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్ కానీ, సోషియాలజీ కానీ ఇలాంటి కొన్ని టాపిక్స్ని మనము నెగ్లెక్ట్ చేసి అంటే సరే వాటిలో నుంచి క్వశ్చన్స్ రావులే అన్నట్టుగా మనము ఉంటాం. కానీ ఏంటి అంటే మనకి ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనం అన్ని సబ్జెక్ట్స్ మీద ఈక్వల్ ఫోకస్ ఇవ్వాలి, కొన్నిటి మీద స్ట్రెస్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ని మనం క్రాక్ చేయాలి కంపల్సరీగా అంటే దేని మీద ఎంతసేపు టైం స్పెండ్ చేయాలి అలాంటిది మనము చేసినప్పుడు మాత్రమే మనకి కంపల్సరీగా మనం ఎగ్జామ్ని క్రాక్ చేసేటటువంటి కంటెంట్కి మనం ప్రిపేర్ అవుతాము. ఇవన్నీ కూడా మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ అనుకున్నట్టుగానే ఫండమెంటల్స్, మెడ్సర్జ్, పిడియాట్రిక్స్, సైన్సెస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అలాగే దాంతోపాటు ఇలాంటి కంటెంట్స్ ఉన్నాయి కదా, లైక్ మన సైకాలజీ అండ్ నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్, రీసెర్చ్, సోషియాలజీ, కమ్యూనిటీ ఇలాంటి వాటి మీద కూడా దాదాపు 30 to 40% క్వశ్చన్స్ని వీటిని ఎక్స్పెక్ట్ చేసుకోవాలి. సైన్సెస్ నుంచి 60% వరకు మన ప్రిపరేషన్ ఉండాలి. అప్పుడే మనము టోటల్ క్వశ్చన్స్ని క్రాక్ చేయగలం. కాబట్టి ఇలా టోటల్ క్వశ్చన్స్లో మనము దాదాపు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనే వాటిని మనము ఫిల్ఫిల్ చేసుకోవడానికి ట్రై చేయాలి. దానికోసం మనం ప్రతి సబ్జెక్ట్ని కూడా కొంచెంగా అంటే వీ హ్యావ్ టు ఆ కొంచెంలోనే ఇంపార్టెంట్ థింగ్స్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ థింగ్స్ని మనం ప్రిపేర్ అవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అందుకని మనము ఏ సబ్జెక్ట్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి సబ్జెక్ట్ని కూడా మనము ఫోకస్ చేసి చదవాలి. ఓకే, సో హియర్ టుడే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్. వాట్ ఈస్ మీన్ బై నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్? ఐ టెల్ యూ. అంటే మీకు అందరికీ తెలియదని కాదు, మనం సబ్జెక్ట్ని స్టార్ట్ చేసుకుంటున్నాం కదా, డిఫరెన్స్ని కూడా చెప్పుకుందాం ఇక్కడ. వాట్ ఈస్ మీన్ బై అడ్మినిస్ట్రేషన్? నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్లో మనం ఏం చేస్తామంటే పీపుల్ని మేనేజ్ చేస్తాం. పీపుల్ని మేనేజ్ చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్ అనుకోండి, ఒక ఆర్గనైజేషన్, హాస్పిటల్ కావచ్చు, ఇన్స్టిట్యూట్ కావచ్చు, స్కూల్ కావచ్చు, లైక్ ఒక కాలేజ్ కావచ్చు, వీటన్నిటిలో కూడా మనము అందులో అది ప్రాపర్గా ఫంక్షన్ అవ్వాలి అనేసి అంటే కొద్దిగా గ్రూప్ ఆఫ్ స్టాఫ్ మెంబర్స్ అవసరం. ఆ స్టాఫ్ మెంబర్స్ని ఒక సీక్వెన్స్ ప్రకారం అంటే లైక్ హెచ్ఓడి, అతని కింద ఉండేటటువంటి అసిస్టెంట్స్, అసోసియేట్స్, తర్వాత లెక్చరర్స్, అసిస్టెంట్స్ ఇలా కేటగిరీ వైజ్గా డివైడ్ చేసి అంటే వాళ్ళ యొక్క ఏమంటాము వాళ్ళ యొక్క ఫంక్షన్స్ని బట్టి వాళ్ళ కెపాసిటీస్ని బట్టి ఈక్వల్గా లైన్ ఆఫ్ అథారిటీ ప్రకారం వాళ్ళని డివైడ్ చేసి ఎవరి వర్క్ని వాళ్ళు ఈక్వల్గా చేసేలాగా చేసి ఆ ఆర్గనైజేషన్ యొక్క గోల్స్ని అచీవ్ చేసేలాగా చేయడాన్ని, అలా పీపుల్ని మేనేజ్ చేసి ప్రాపర్గా ఆ ఫంక్షనింగ్ అంతా జరిగేలాగా చేసేదాన్ని నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్ అంటాం. మేనేజ్మెంట్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఆ ఆర్గనైజేషన్ యొక్క కావాల్సినటువంటి థింగ్స్ అన్నీ అరేంజ్ చేయడం, యాజ్ వెల్ యాజ్ పీపుల్ కూడా ప్రాపర్గా వర్క్ చేస్తున్నారా లేదా చెక్ చేసుకోవడం, ఇలా అన్నిటినీ కలిపి మేనేజ్మెంట్ అని అంటాం. ఓకేనా? సో నథింగ్ బట్ ప్లానింగ్ నుంచి టోటల్ ఎగ్జిక్యూషన్, అవుట్పుట్ వచ్చే వరకు ఇలా టోటల్ కంటిన్యూషన్ ప్రాసెస్ అంతా కలిపి మనం మేనేజ్మెంట్ అంటాం. ఓకే, సో టోటల్గా దిస్ ఈజ్ అబౌట్ నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్. సో వీ విల్ డిస్కస్ సమ్ ఆఫ్ ద టాపిక్స్ హియర్. ఓకే, సో ద ఫస్ట్ వన్ ఈజ్ ఆర్గనైజేషన్. యూ సీ హియర్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. వాట్ ఈజ్ మెన్ బై ఆర్గనైజేషన్ హియర్? వాట్ ఈజ్ మెన్ బై ఆర్గనైజేషన్? ఆర్గనైజేషన్ అంటే ఏంటి అంటే కొన్నిసార్లు క్వశ్చన్స్లో ఎలా అడుగుతారంటే ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ చూడడానికి కొంచెం సేమ్గానే అనిపిస్తాయి. మనం వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే క్వశ్చన్లో ఎలా అడగచ్చు అంటే ఏ సిస్టమాటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ పీపుల్ బ్రాట్ టుగెదర్ టు అకంప్లిష్ సమ్ స్పెసిఫిక్ పర్పస్ ఆర్ గోల్ ఈజ్ కాల్డ్ అని చెప్పి ఆన్సర్స్లో ఆర్గనైజేషన్ ఇస్తాడు, అడ్మినిస్ట్రేషన్ ఇస్తాడు, మేనేజ్మెంట్ ఇస్తాడు, ఫంక్షన్స్ ఇస్తాడు. ఇలా
4 ఆప్షన్స్ ఇచ్చేస్తాడు. అప్పుడు కరెక్ట్గా దాని యొక్క డెఫినేషన్ని మనం ఐడెంటిఫై చేసి చెప్పాలి అంటే మనకు వీటి యొక్క డిఫరెన్స్ అనేది తెలియాలి. ఓకే, ఇక్కడ డిఫరెన్సెస్లో ఫస్ట్ చూడండి, ఇట్ ఈజ్ అ సిస్టమాటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ పీపుల్ని అథారిటీ వైజ్ అంటే హెచ్ఓడి కింద, మళ్ళీ ఏంటి ఇక్కడ ఏమంటారు హెచ్ఓడి వైజ్ మెడిసిన్ సర్జరీ కింద మెడిసిన్ హెచ్ఓడి ఉంటాడు, మళ్ళీ సర్జరీ కింద సర్జరీ హెచ్ఓడి ఉంటాడు. ఇక్కడ ఏంటి హెచ్ఓడి లేదా అంటే హెడ్ ఆఫ్ ద, ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ అనుకోండి, ఇక్కడ ఉండేటటువంటి పర్సన్ ఎవరు సూపరింటెండెంట్. తర్వాత ఇక్కడ వార్డ్స్ అనుకోండి, మెడికల్ వార్డు సర్జికల్ వార్డ్ కింద మెడికల్ వార్డ్ హెచ్ఓడి, సర్జికల్ వార్డ్ కింద సర్జికల్ వార్డ్ హెచ్ఓడి. అతని కింద మళ్ళీ ఎవరెవరు ఉంటారు అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అతని కింద మళ్ళీ అసోసియేట్స్ ఉంటారు, ఇలా అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉంటారు. అలా డిఫరెంట్ క్యాడర్స్ ప్రకారము డివైడ్ అయ్యి అలా క్యాడర్స్ వైజ్గా ఇలా పీపుల్ అందరినీ మనం ప్రాపర్గా ఒక లైన్ ఆఫ్ సీక్వెన్స్లో అరేంజ్ చేయడాన్ని సీక్వెన్షియల్ అరేంజ్మెంట్ ఆఫ్ పీపుల్ అంటాం, లేదా లైన్ అరేంజ్మెంట్ అంటాం. ఓకేనా, అలా ఒక సిస్టమాటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ పీపుల్ బ్రాట్ టుగెదర్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ బ్రాట్ టుగెదర్ ఇన్ టు ద హాస్పిటల్ టు అకంప్లిష్ సమ్ స్పెసిఫిక్ పర్పస్ ఆర్ గోల్. అంటే అందరి యొక్క పర్పస్, ఈ హాస్పిటల్లో వర్క్ చేసే అందరి యొక్క కామన్ పర్పస్ ఏంటి, అటైన్మెంట్ ఆఫ్ హెల్త్, లేదా పేషెంట్స్కి బెటర్ హెల్త్ సర్వీసెస్ ఇవ్వడం. ఇలా ఈ ఒక పర్టికులర్ గోల్ కోసం చాలా మెంబర్స్ని ఒక చోట గ్యాదర్ చేసి వాళ్ళని సీక్వెన్షియల్ వైజ్గా అరేంజ్ చేసి ఇలా మనము చేస్తే కనుక దాన్ని ఏమంటాము అంటే ఆర్గనైజేషన్ అంటాం. ఆర్గనైజేషన్కి రకరకాల ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే నథింగ్ బట్ మనం చెప్పుకున్నాం కదా, ఒక హాస్పిటల్ కావచ్చు, ఒక స్కూల్ కావచ్చు, ఒక ఇన్స్టిట్యూట్ కావచ్చు, ఎనీథింగ్ లైక్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ సెట్టింగ్ని మనము ఆర్గనైజేషన్ అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ అడ్మినిస్ట్రేషన్. వాట్ ఈస్ మీన్ బై అడ్మినిస్ట్రేషన్ అంటే ఇట్ ఈస్ ద ఆర్గనైజేషన్ అండ్ డైరెక్షన్ ఆఫ్ హ్యూమన్ అండ్ మెటీరియల్ రిసోర్సెస్. అడ్మినిస్ట్రేషన్లో మనము పీపుల్ని మాత్రమే కాకుండా ఉండేటటువంటి రిసోర్సెస్ అన్నిటిని కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని వాటన్నిటితో మనము మనకు కావాల్సినటువంటి గోల్స్ని మనం అచీవ్ చేయడానికి ట్రై చేస్తే దాన్ని మనం ఏమంటామంటే అడ్మినిస్ట్రేషన్ అంటాం. యు సీ హియర్ డిఫరెన్సెస్లో ఆర్గనైజేషన్కి అడ్మినిస్ట్రేషన్కి డిఫరెన్స్ ఏంటంటే ఆర్గనైజేషన్లో ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ని తీసుకొచ్చి ఒక ఫంక్షన్, ఒక ఇంపార్టెంట్ గోల్ అటైన్ అవ్వడం కోసం చేసేదాన్ని ఆర్గనైజేషన్ అంటాము. వెరాజ్ అడ్మినిస్ట్రేషన్లో ఓన్లీ పీపుల్ మాత్రమే కాకుండా ఇక్కడ పీపుల్ని మాత్రమే ఒక ఇన్స్టిట్యూట్లో గ్యాదర్ చేస్తాము. కానీ ఇక్కడ ఏంటంటే వి విల్ యూస్ పీపుల్ యాజ్ వెల్ యాజ్ రిసోర్సెస్. మనకు కావాల్సిన అన్ని రిసోర్సెస్ని మనం గ్యాదర్ చేసి టుగెదర్గా కన్సిడర్ చేస్తే దాన్ని అడ్మినిస్ట్రేషన్ అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ మేనేజ్మెంట్. వాట్ ఈస్ మీన్ బై మేనేజ్మెంట్ అంటే మేనేజ్మెంట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ గెట్టింగ్ థింగ్స్ డన్ ఎఫిషియెంట్లీ. చేసేటటువంటి పని అనేదాన్ని ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా అంటే చాలా ఎఫిషియెంట్గా చేస్తూ త్రూ అండ్ విత్ అదర్ పీపుల్ అంటే ఉండేటటువంటి పీపుల్తో చేయించుకునే పని అనేదాన్ని ఎఫిషియెంట్గా చేయించుకోవడాన్ని ఏమంటారు మేనేజ్మెంట్ అంటారు. ఇప్పుడు అర్థమైందా డిఫరెన్సెస్? ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా ఓన్లీ పీపుల్ ఉంటారు, రిసోర్సెస్ ఉంటాయి. కానీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అనేసి అంటే అలాంగ్ విత్ దాట్ వర్క్ కూడా వాళ్ళు చేసేటటువంటి వర్క్ని ప్రాపర్గా చేస్తే దీన్ని ఏమంటామంటే మేనేజ్మెంట్ అంటాం. యు సీ ఆర్గనైజేషన్లో పీపుల్ అందరినీ కూడా సీక్వెన్షియల్గా అరేంజ్ చేస్తాము. వేరాజ్ అడ్మినిస్ట్రేషన్లో పీపుల్ని యాజ్ వెల్ యాజ్ రిసోర్సెస్ని కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేస్తాము. యాజ్ వెల్ యాజ్ మేనేజ్మెంట్లో పీపుల్ ఉంటారు, రిసోర్సెస్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ గెట్టింగ్ ద వర్క్ డన్ టు ద హైయెస్ట్ లెవెల్. ఇలా మనము సీక్వెన్షియల్గా వర్క్ చేయించుకునేటటువంటి ఈ ప్రాసెస్ని మనం ఏమంటాము అంటే మేనేజ్మెంట్ అంటాం. యు సీ, డూ యూ అండర్స్టూడ్ ద 3 terms? I think so. Okay, and we will move on to the next slide. లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్లో లెవెల్స్ ఏంటి అనేసి అంటే మనం చెప్పుకున్నాం కదా, మేనేజ్మెంట్ అంటే ఏంటి, నథింగ్ బట్ వీఆర్ గ్యాదరింగ్ ఆల్ ద పీపుల్. అంటే మనకు కావాల్సినటువంటి పీపుల్ని గ్యాదర్ చేసుకుంటాము, మనకు కావాల్సినటువంటి థింగ్స్ అన్నిటినీ గ్యాదర్ చేసుకుంటాము. అలాంగ్ విత్ దట్ దాంతో పాటు మనం ఏం చేస్తున్నాము అంటే వాళ్ళు చేసేటటువంటి వర్క్ని ద బెస్ట్ ఎఫిషియెంట్ వేలో చేసుకోవడానికి అంటే ఇంక్రీజ్డ్ వర్క్ పర్ఫార్మెన్స్, హైయెస్ట్ వర్క్ పర్ఫార్మెన్స్ లెవెల్ని మనం మెయింటైన్ చేస్తే దాన్ని ఏమంటామంటే లెవెల్స్ ఆఫ్, దాన్ని మేనేజ్మెంట్ అంటాం. ఈ మేనేజ్మెంట్లో లెవెల్స్ ఉన్నాయి, అంటే ఒక్కొక్క లెవెల్ డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్స్ ఏంటి అంటే మెయిన్లీ దెర్ ఆర్ 3 levels: టాప్ లెవెల్ మేనేజర్స్, మిడిల్ లెవెల్ మేనేజర్స్
You see, this is not middle, this is low level managers. Okay, you see here మనకి 3 types of managers ఉంటారు. ఆ 3 types of managers ఏంటి, వాటి వాళ్ళలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి నేను చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. ఈ ఇన్స్టిట్యూట్కి ఇద్దరు వర్కర్స్, అంటే ఇద్దరు బ్రదర్స్, ఫర్ ఎగ్జాంపుల్ బ్రదర్స్ కావచ్చు లేదా కోవర్కర్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు వీళ్ళిద్దరూ కలిసి వర్క్ చేస్తున్నారు అనుకోండి. ఈ ఇన్స్టిట్యూట్లో వీళ్ళిద్దరిని కలిపి ఒక హెచ్ఓడి యూనిట్ అనుకుందాం. ఓకే, వీళ్ళిద్దరిని కలిపి హెచ్ఓడీస్ అనుకుందాం. హెచ్ఓడి అంటే లేదా హైయెస్ట్ లెవెల్, అంటే వాళ్ళదే, ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళదే. వాళ్ళ కింద ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్, లేదంటే మనం హాస్పిటలే తీసుకుందాం. హాస్పిటల్లో ఇతన్ని మనం హెచ్ఓడి అని కాకుండా సింగిల్ పర్సన్, వి విల్ టేక్ ఎ సింగిల్ పర్సన్ మనము ఆ సింగిల్ పర్సన్ ఏమంటాము, సూపరింటెండెంట్ అనుకుందాం. సింగిల్ పర్సన్ ఈజ్ సూపరింటెండెంట్. అదే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో అయితే ఏమంటాము, డీన్ అంటాము, లేదా హయ్యర్ లెవెల్, అంటే ఎవరిదైతే ఇన్స్టిట్యూట్ ఉంటుందో వాళ్ళనే అంటాం. ఓకే, ఆ సూపరింటెండెంట్ కింద ఉండేటటువంటి వాళ్ళు వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డిపార్ట్మెంట్స్ లైక్ మెడిసిన్ డిపార్ట్మెంట్, సర్జికల్ డిపార్ట్మెంట్, పిడియాట్రిక్ డిపార్ట్మెంట్, ఇలా డిపార్ట్మెంట్స్. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో మళ్ళీ ఎవరెవరు ఉంటారు, హెచ్ఓడీస్ ఉంటారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో హెచ్ఓడీస్ ఉంటారు. మళ్ళీ ప్రతి డిపార్ట్మెంట్లో హెచ్ఓడి కింద మళ్ళీ ఎవరెవరు ఉంటారు, హెచ్ఓడి కింద వి విల్ హ్యావ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్, రైట్? అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉంటారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద ఎవరు ఉంటారు, మళ్ళీ హీ విల్ హ్యావ్ అసోసియేట్స్ కింద మళ్ళీ ఎవరు ఉంటారు, వాళ్ళ కింద మళ్ళీ డ్యూటీ డాక్టర్స్ ఉంటారు. డ్యూటీ డాక్టర్స్ కింద ఎవరు ఉంటారు, స్టాఫ్ నర్సెస్ ఉంటారు. స్టాఫ్ నర్సెస్ కింద ఎవరు ఉంటారు, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ ఉంటారు. ఇలా ఒక సీక్వెన్స్ని మనం తీసుకుంటే ఇలా ఎన్ని లెవెల్స్ ఉన్నారు కదా, వీళ్ళలో ఎవరు టాప్ లెవెల్ మేనేజర్స్, ఎవరు మిడిల్ లెవెల్ మేనేజర్స్, ఎవరు లో లెవెల్ మేనేజర్స్ అనేది నేను చెప్తాను. ఓకే, యూ సీ హియర్, టాప్ మేనేజర్స్ అంటే ఎవరు అంటే వీళ్ళు. సూపరింటెండెంట్ అనే అతను హాస్పిటల్లో అన్ని ఫంక్షన్స్, అంటే అన్ని డిపార్ట్మెంట్స్ ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయా లేదా, ఏమైనా డిపార్ట్మెంట్స్కి ఏమైనా రిసోర్సెస్ అవసరమా, లైక్ ఎక్స్ట్రా వెంటిలేటర్స్ కావచ్చు, ఏమంటారు కూలర్, ఏసీస్ కావచ్చు, ఇలాంటివి ఏదైనా, అంటే మెటీరియలిస్టిక్గా ఏదైనా అవసరమా, అలాంటివి తీసుకొని అరేంజ్ చేసి, లేదంటే కొత్త బిల్డింగ్స్ కానీ రూమ్స్ కన్స్ట్రక్షన్స్ కానీ ఇలాంటి వాటి అన్నిటినీ చూసి, అంటే టోటల్గా ఆర్గనైజేషన్ అంతా కూడా అతని కంట్రోల్లో ఉంటుంది. అతను మొత్తంగా ఆ హాస్పిటల్కి ఏమేం కావాలి అని అన్నీ చూసుకునేటటువంటి టోటల్ మేనేజింగ్ అంతా కూడా అతని చేతిలో ఉంటుంది. ఆ మేనేజర్ని ఏమంటామంటే టాప్ లెవెల్ మేనేజర్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి మిడిల్ లెవెల్ మేనేజర్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఉన్నారు కదా హెచ్ఓడీస్, వీళ్ళంతా అంటే ఏంటంటే ఈ ఒక్కొక్క హెచ్ఓడి ఈ ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంది కదా, ఈ ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్ మొత్తం డిపార్ట్మెంట్ అంతా, మెడిసిన్ డిపార్ట్మెంట్లో మళ్ళీ యూనిట్స్ ఉంటాయి కదా, అలా యూనిట్స్ కావచ్చు, మెడికల్ కేర్ కావచ్చు, సిటీ, ఎంఆర్ఐ, ఇలా దానికి అవసరమైనటువంటి ఇన్వెస్టిగేషన్స్ కావచ్చు, ట్రీట్మెంట్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, వాటన్నిటికీ టోటల్గా ఆ మెడికల్కి సంబంధించినటువంటి కేర్ అంతా ఎవరి చేతిలో ఉంటుందంటే మెడికల్ హెచ్ఓడి కింద ఉంటుంది. ఇలాంటి వాళ్ళని ఏమంటామంటే మిడిల్ లెవెల్ మేనేజర్స్ అంటాం. అంటే ఇతను ఈ మెడిసిన్ డిపార్ట్మెంట్ గురించి ఏదైనా కావాలి ఇన్ఫర్మేషన్ అంటే డైరెక్ట్గా ఈ హెచ్ఓడిని అడిగితే సరిపోతుంది. హీ విల్ హ్యావ్ ఫుల్, అంటే ఇతనికి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంత ఇన్ఫర్మేషన్ అనేది తెలిసి ఉంటుంది. అలాంటి మేనేజర్ని మిడిల్ లెవెల్ మేనేజర్ అంటాం. లో లెవెల్ మేనేజర్స్ అంటే ఎవరు అంటే, లో లెవెల్ మేనేజర్స్లో ఎస్పెషల్లీ ఇక్కడ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ వీళ్ళ మీద కంట్రోల్ ఉండేటటువంటి వాళ్ళు, అంటే లైక్ క్లీనింగ్ సెక్షను, తర్వాత డైట్ సెక్షను, ఇలాంటి సెక్షన్కి ఒక సపరేట్గా ఒక పర్సన్, అంటే ఒక మేనేజర్ లాంటి వాళ్ళు ఉంటారు. అంటే ఆ మేనేజర్ ఏం చేస్తాడంటే ఎంతమందిని వెయ్యాలి, ఏ వార్డులో ఎంతమంది ఉండాలి, ఏ డిపార్ట్మెంట్కి ఎంతమందిని ఇవ్వాలి, షిఫ్ట్కి ఎంతమందిని వెయ్యాలి, వాళ్ళకి ఎన్ని రోజులకి డ్యూటీస్ చేంజ్ చేయాలి, ఇలా మేనేజ్ చేసి వాళ్ళని డిస్ట్రిబ్యూట్ చేసి, అంటే ఎక్కడా ప్రాబ్లం రాకుండా వేస్ట్ డిస్పోజల్ ఎలా చేయాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, ఇలా మొత్తం అలాంటి వాళ్ళని కేర్ చేస్తూ చేసేటటువంటి వాళ్ళకి ఒక పర్సన్ ఉంటారు. వాళ్ళని సూపర్వైజర్స్ అంటాం. ఏమంటాము, శానిటేషన్ సూపర్వైజర్స్ అంటాం. అలా వాళ్ళ మీద కంట్రోల్ ఉండేటటువంటి వాళ్ళు లో లెవెల్లో ఉండేటటువంటి మేనేజర్స్, వాళ్ళని ఏమంటామంటే లో లెవెల్ మేనేజర్స్ అంటాం. అర్థమైందా? టాప్ లెవెల్ మేనేజర్స్, మిడిల్ మేనేజర్స్ అండ్ low level managers. These are the different types of management, levels of management. Okay, and next we will move to theories of management. Theories. సో మేనేజ్మెంట్లో కూడా మళ్ళీ 3 టైప్స్ ఆఫ్ థియరీస్ ఉన్నాయి. ఆ 3 థియరీస్ ఏంటంటే, ఫస్ట్ వన్ క్లాసికల్ మేనేజ్మెంట్,
Next one, behavioral management, and third one is quantitative management. So first one, classical management. Classical management lo exact ga emuntundi ante, classical management mainly it mainly consists of two things. One is scientific method, scientific method and analysis. సైంటిఫిక్గా అండ్ అనలైటికల్గా చేస్తారు. అనలైటిక్ అంటాం లేదా అనలైసిస్ అంటాము. సైంటిఫిక్ అంటే ఏంటి, అనలైసిస్ అంటే ఏంటి అంటే ఎస్పెషల్లీ క్లాసికల్ మేనేజ్మెంట్లో ఈ టూ ఇంపార్టెంట్ థింగ్స్ని వాళ్ళు ఎక్కువగా కన్సిడర్ చేస్తారు. సైంటిఫిక్ మేనేజ్మెంట్ అండ్ సైంటిఫిక్ కన్సిడరేషన్, అనలిటికల్ కన్సిడరేషన్ అంటాం. సైంటిఫిక్ కన్సిడరేషన్ అంటే ఏంటి అనేసి అంటే సైంటిఫిక్గా అంటే ఇలా చేస్తే కరెక్టా కాదా, అంటే ఎగ్జాక్ట్గా సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఉందా లేదా, అది చేసేటటువంటి వర్క్ అనేది అంటే ఎగ్జాక్ట్గా యూజ్ అవుతుందా లేదా ఆర్గనైజేషన్కి, అలా సైంటిఫిక్ రీజన్స్ని చెక్ చేసుకొని అలా మేనేజ్ చేస్తే అది ఒకవేళ చేసేటటువంటి వర్కింగ్ మెంబర్స్ నుంచి పాజిటివ్గా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి అంటే దే విల్ కంటిన్యూ ద వర్క్. అలా ఉంటుంది. అలా సైంటిఫిక్ రీజన్స్ని ఎగ్జాక్ట్గా సెలెక్ట్ చేసుకుంటారు. అనలిటికల్ అంటే ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ అనలైసిస్ చేస్తూ దాన్ని కంటిన్యూ చేసేటటువంటి మేనేజ్మెంట్ని క్లాసికల్ మేనేజ్మెంట్ అంటాం. క్లాసికల్ మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్. అండ్ నెక్స్ట్ పర్స్పెక్టివ్ వచ్చేసి బిహేవియరల్ మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్. బిహేవియరల్ మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్ అంటే ఏంటంటే ఎస్పెషల్లీ లైక్ మీటింగ్స్ అంటాం కదా హాస్పిటల్లో. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఆర్గనైజేషన్లో ఉండేటటువంటి వర్క్లో ఏదైనా చేంజెస్ తీసుకురావాలనుకుంటున్నాం అనుకోండి, మనం ఏం చేస్తామంటే దానికి సంబంధించిన మనం చెప్పుకున్నాం కదా, టాప్ లెవెల్ మేనేజర్స్ వచ్చేసి మిడిల్ లెవెల్ మేనేజర్స్ని, లో లెవెల్ మేనేజర్స్ని కూడా పిలిచి వాళ్ళతోటి డిస్కషన్ పెడతారు. అంటే వాళ్ళని గైడ్ చేస్తారు. లైక్ టాప్ లెవెల్ మేనేజర్స్ వచ్చేసి మిడిల్ లెవెల్ మేనేజర్స్కి దేని గురించి గైడ్ చేయొచ్చు, లైక్ డ్యూటీ టైమింగ్స్ గురించి కానీ, లేదంటే పేషెంట్కి ఇచ్చేటటువంటి కేర్లో ఉండే మోడిఫికేషన్స్ కానీ, అవైలబిలిటీ ఆఫ్ డ్రగ్స్ గురించి కానీ, ఇలా వేటి గురించి అయినా గైడ్ చేసి కొన్ని చేంజెస్ని తీసుకురావాలనుకుంటే ఆ టైప్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏమంటామంటే బిహేవియరల్ మేనేజ్మెంట్ అంటాం. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ క్వాంటిటేటివ్ మేనేజ్మెంట్. క్వాంటిటేటివ్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే జరిగేటటువంటి వర్క్ గురించి, ఆ వర్క్ అనేది క్వాంటిటేటివ్ అంటే టు ఇంక్రీజ్ ద క్వాంటిటీ ఆఫ్ వర్క్, అంటే వర్క్ యొక్క కెపాసిటీని, డైలీ జరిగేటటువంటి వర్క్ని ఈరోజు 30% వర్క్ జరిగింది అనుకోండి, నెక్స్ట్ డే 40% వర్క్ జరిగేలాంటి యాక్షన్స్ తీసుకోవడం, అలాంటి టైప్ ఆఫ్ మేనేజ్మెంట్ని ఏమంటామంటే క్వాంటిటేటివ్ మేనేజ్మెంట్ అంటాం. దీస్ ఆర్ ద 3 థియరీస్ ఆఫ్ మేనేజ్మెంట్. ఓకే. Next we will move on to the next slide. Functions of management. You see మనకి functions of management తీసుకుంటే మామూలుగా హెన్రీ ఫాయిల్స్ ఫంక్షన్స్ అని చెప్పేసి వస్తాయి. హెన్రీ ఫాయిల్ అనేటువంటి ఫంక్షన్స్ వచ్చేసి టోటల్గా ఎన్ని ఫంక్షన్స్ ఉంటాయంటే 14 ఫంక్షన్స్ ఉంటాయి. హెన్రీ ఫాయోల్, FAYOL, హెన్రీ ఫాయోల్ వచ్చేసి టోటల్గా ఎన్ని ఫంక్షన్స్ ఉంటాయంటే 14 ఫంక్షన్స్ ఉంటాయి. కానీ మనం ఇక్కడ సింపుల్గా ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి నేను ఈ హెన్రీ ఫాయోల్స్ ఫంక్షన్స్ కూడా నేను చెప్తాను మీకు. ఓకే. టోటల్గా ఇక్కడ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ మనం సింప్లిఫైడ్గా తీసుకొచ్చాం. అంటే టైం అనేది చాలా తక్కువగా ఉంది కదా, మనం వీలైనన్ని సబ్జెక్ట్స్ కవర్ చేయాలి, అలాగే అన్ని సబ్జెక్ట్స్ మీద ప్రయారిటీ వైజ్గా మనం చదువుకోవాలని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, అందుకని. ఓకే. యూ సీ హియర్ వీ హ్యావ్ గాట్ మెయిన్ ఇంపార్టెంట్లీ 5 ఫంక్షన్స్: ప్లానింగ్, ఆర్గనైజింగ్, కోఆర్డినేటింగ్, డైరెక్టింగ్, కంట్రోలింగ్. వాట్ ఈస్ ప్లానింగ్? ప్లానింగ్ అంటే ఏంటి? నథింగ్ బట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, కాలేజ్ డేస్లో అయితే ఒక ఏమంటాము ఒక ఫ్రెషర్స్ పార్టీ కానీ, లేదంటే ఏమంటాం ఎవరైనా పంపించడానికి ఫేర్వెల్ పార్టీ కానీ ఇలాంటిది కండక్ట్ చేసేటప్పుడు మనకేముంటుంది అంటే మనం ఒక ప్లాన్ చేసుకుంటాం. అంటే ఎప్పుడు కండక్ట్ చేయాలి, ఫంక్షన్ ఎప్పుడు కండక్ట్ చేయాలి, ఎంతమందికి డైట్ అరేంజ్ చేయాలి, ఎవరినెవరిని పిలవాలి, మనం దాన్ని ఏ టైం నుంచి ఏ టైం వరకు కండక్ట్ చేయాలి, దానికి డెకరేషన్ ఏంటి, మొత్తం కాస్ట్ ఎంత అవుతుంది, ఇలా టోటల్గా ఒక ప్రోగ్రామ్ గురించి, అంటే ఒక ప్రోగ్రామ్ గురించి మనము వేసుకునేటటువంటి ఫుల్ ప్లానింగ్ ఉంది కదా. అంటే స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ ఫంక్షన్ ఎండ్ అయ్యే వరకు మనం దానికి కావాల్సిన రిసోర్సెస్ అన్నిటి గురించి ప్లాన్ చేసుకునేటటువంటి ఒక కైండ్ ఆఫ్ మెథడ్, మేనేజ్మెంట్ మెథడ్ని మనం ఏమంటామంటే ప్లానింగ్ అంటాం. ఓకే. సెకండ్ వన్ వచ్చేసి ఆర్గనైజింగ్. ఆర్గనైజింగ్ అంటే ఏంటి? దానికి అంటే ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సినటువంటి మెటీరియల్ రిసోర్సెస్ కావచ్చు, హ్యూమన్ రిసోర్సెస్ కావచ్చు, ఇలాంటి అన్ని రిసోర్సెస్ నుంచి కావాల్సినటువంటి కంటెంట్ అంతా గ్యాదర్ చేయడాన్ని ఆర్గనైజింగ్ అంటాం. కోఆర్డినేటింగ్ అంటే ఇప్పుడు ఏమైంది, మనం ప్లానింగ్ అయిపోయింది, కావాల్సినటువంటి థింగ్స్ అన్నీ వచ్చాయి,
ఉండేటటువంటి మనుషులందరూ కోఆర్డినేటెడ్గా కలిసి వర్క్ చేయాలి. దానికోసం దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ఏం చేస్తాము, వాలంటీర్స్ అంటాం. వాలంటీర్స్ లాగా లీడర్స్ని పెడతాం. ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి, ఇతను డైట్ సెక్షన్కి, ఇతను ఏమంటాము గెస్ట్ రిసీవింగ్కి, అలా డివైడ్ చేసుకుంటాం కదా వర్క్ని. డివైడ్ చేసుకున్న అందరూ కూడా కలిసి వర్క్ని చేస్తే, అలా కోఆర్డినేటెడ్గా వర్క్ ఒకరి తర్వాత ఒకరు షేర్ చేసుకుంటూ ఇలా వర్క్ చేస్తే దీన్ని ఏమంటామంటే కోఆర్డినేటింగ్ అంటాం. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ డైరెక్టింగ్ అంటే ఏంటంటే నథింగ్ బట్ మనం చేసేటటువంటి పని అంతా కూడా కరెక్ట్గా ఉందా లేదా. కొన్ని చోట్ల మిస్టేక్స్ జరగచ్చు. లైక్ మనం ఫ్లవర్ డెకరేషన్ అతనికి అమౌంట్ పే చేసిన తర్వాత అతను రానని చెప్పడం ఇలాంటివి, అంటే లేదా అతను ఇవ్వకపోవడం ఇలాంటివి. అలా కాకుండా కరెక్ట్గా జరుగుతుందా లేదా అని చెక్ చేసుకోవడాన్ని డైరెక్టింగ్ అంటాం. గోల్ డైరెక్టెడ్ మేనర్ అంటే మనకు కావాల్సినటువంటి పని అయ్యేటటువంటి దారిలోనే మ్యాక్సిమం వెళ్ళడానికి ట్రై చేయడాన్ని డైరెక్టింగ్ అంటాం. అండ్ లాస్ట్ వన్ కంట్రోలింగ్ అంటే చెప్పాను కదా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడైనా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని అంటే అటువంటి విషయాలని రాకుండా ఆపి మన గోల్ డైరెక్టెడ్ వేలోనే మనం ట్రై చేయడాన్ని కంట్రోలింగ్ అంటాం. ఓకే. దీస్ ఆర్ ద వేరియస్ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ అథారిటీ. వాట్ ఈస్ మెన్ బై అథారిటీ? మనం ఇక్కడ అథారిటీ ఇలా కొన్ని ఇంపార్టెంట్ వాట్ ఈస్ మెన్ బై అథారిటీ ఇవన్నీ తెలుసుకుందాము. అథారిటీ ఈస్ ద రైట్ టు పర్ఫార్మ్ ఎ టాస్క్ ఆర్ గివ్ ఆర్డర్స్ టు సమ్వన్ ఎల్స్. అంటే ఒక టాస్క్ని తనే చేయగలగడం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టీచర్గా టీచింగ్ చేస్తున్నా. ఈ టీచింగ్ చేయడం అనే ఒక పని అనేది నేను ఒక సర్టెన్ టీచింగ్ ఎక్స్పీరియన్స్తో ఉన్నాను కాబట్టి, నాకు ఈ అర్హతలు ఉన్నాయి కాబట్టి నేను టీచింగ్ చేయగలుగుతాను. అలా ఒక అర్హతతో ఉండి ఆ పని పూర్తిగా తను చేయగలగడం లేదా చేయించగలగడం, ఇలాంటి కెపాసిటీ ఉంటే దాన్ని ఏమంటామంటే అథారిటీ అంటాం. ద రైట్ టు పర్ఫార్మ్ ఎ టాస్క్, నేనే అన్న ఆ టాస్క్ చేయొచ్చు, లేదా గివ్ ఆర్డర్స్ టు సమ్వన్, నా కింది వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చి నేను వాళ్ళతో చేయించగలిగితే దాన్ని ఏమంటాము అథారిటీ అంటాం. ఓకే. నెక్స్ట్ వన్ లైన్ అథారిటీ. దీంట్లోనే లైన్ అథారిటీ అంటే ఏంటంటే ద రైట్ టు క్యారీ అవుట్ టాస్క్ అండ్ గివ్ ఆర్డర్స్ రిలేటెడ్ టు ద ఆర్గనైజేషన్స్ ప్రైమరీ పర్పస్. ఆర్గనైజేషన్ యొక్క ప్రైమరీ పర్పస్ కోసము ఆర్డర్స్ని స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఇష్యూస్ ఇస్తే దాన్ని ఏమంటాము లైన్ అథారిటీ అంటాం. నేను ఇందాక ఫిగర్ వేసి చూపించాను కదా, ఫస్ట్ సూపరింటెండెంట్ ఉంటాడు, సూపరింటెండెంట్ కింద మెడికల్ సర్జికల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, వాటి కింద మళ్ళీ హెచ్ఓడీస్ ఉంటారు. ఇలా సీక్వెన్షియల్గా ఒక లైన్ టు లైన్ ఒక అథారిటీ వైజ్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అయ్యి వస్తే దాన్ని ఏమంటామంటే లైన్ అథారిటీ అంటాం. వీళ్ళందరి యొక్క కామన్ గోల్ ఏంటి? హెల్త్. నథింగ్ బట్ హెల్త్ అనేది వీళ్ళ కామన్ గోల్. ఇలా ఒక కామన్ గోల్ని ఎగ్జిక్యూట్ చేయడానికి సీక్వెన్షియల్గా లైన్ ప్రకారము ఆర్డర్స్ని పాస్ చేస్తూ వస్తే దాన్ని ఏమంటాము అంటే లైన్ అథారిటీ అంటాం. అదే స్టాఫ్ అథారిటీ అంటే ఏంటంటే ద రైట్ గివెన్ బై హయ్యర్ మేనేజ్మెంట్ టు స్పెసిఫిక్ స్టాఫ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సూపరింటెండెంట్ ఉన్నాడు. సూపరింటెండెంట్ ఏం చేస్తాడు? మెడికల్ హెచ్ఓడికి కొన్ని అథారిటీస్ ఇస్తాడు. కొన్ని అథారిటీస్ అంటే ఏం అథారిటీస్? ఆ వార్డ్స్ అన్నీ కూడా ప్రాపర్గా రన్ అవుతున్నాయా లేదా చూసుకోవడం. ఆ వార్డ్స్ అన్ని సూపరింటెండెంటే చూసుకోలేడు కదా. మొత్తం సూపరింటెండెంట్ హాస్పిటల్లో ఉన్న అన్ని వార్డ్స్ తిరిగి చూసుకోవడం కష్టం. కాబట్టి ఏం చేస్తారంటే హెచ్ఓడి వార్డుకి ఉండే హెచ్ఓడీస్ ఉంటారు కదా, వాళ్ళకి కొన్ని అథారిటీస్ ఇస్తారు. ఏం అథారిటీస్ అంటే వాళ్ళ వార్డ్స్లో ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవడం, వాళ్ళ వార్డ్స్కి వచ్చేటటువంటి పేషెంట్స్ అందరికీ ప్రాపర్ కేర్ ఇవ్వడం, ఫుల్ టైంలో ఏమంటాము సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం. ఇలా అన్ని అంటే వాళ్ళ డిపార్ట్మెంట్ వరకు ఏ ప్రాబ్లం లేకుండా స్మూత్ ఫంక్షనింగ్ అనేది జరిగి ఆ ఆర్గనైజేషన్ యొక్క ప్రైమరీ గోల్ అయ్యేలాగా చేయడాన్ని అలా డివైడ్ చేసి ఈ ఆర్డర్ ఈ అర్హత అంతా కూడా ఈ హెచ్ఓడీస్కి ఎవరిచ్చారు? సూపరింటెండెంట్ ఇచ్చాడు. ఇలా ఒక లైన్ ఆఫ్ అథారిటీలో సూపరింటెండెంట్ ఒక నెక్స్ట్ క్యాడర్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఛాన్సెస్ అలా ఇస్తే దాన్ని ఏమంటామంటే స్టాఫ్ అథారిటీ అంటాం. ఓకే. సో ద రైట్ గివెన్ బై హయ్యర్ మేనేజ్మెంట్ అంటే ఎవరు ఇక్కడ? సూపరింటెండెంట్ ఏం చేస్తారు? టు స్పెసిఫిక్ స్టాఫ్స్ అంటే ఎవరు? హెచ్ఓడీస్. సో డిఫరెంట్ హెచ్ఓడీస్కి ఇస్తారు పర్సనల్ టు గివ్ ఆర్డర్స్ కన్సర్నింగ్ అన్ ఏరియా ఇన్ విచ్ ద స్టాఫ్ పర్సనల్ హ్యావ్ ఎక్స్పీరియన్స్. అంటే వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను కదా, మెడికల్ వాళ్ళకి మెడికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, సర్జికల్ వాళ్ళకి సర్జికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎవరికి ఎందులో అయితే ఎక్స్పీరియన్స్ ఉంటుందో అలాంటి వాళ్ళకే అదే వర్క్ దాన్ని వాళ్ళు ప్రాపర్గా ఫంక్షన్ చేసుకునేలాగా వాళ్ళకి అథారిటీ ఇచ్చి రైట్స్ ఇచ్చి ఫంక్షన్ చేసుకోమని చెప్తే దాన్ని ఏమంటాము? స్టాఫ్ అథారిటీ అంటాం. ఓకే.
నెక్స్ట్ వన్ డెలిగేటింగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ డెలిగేటింగ్ అంటే ఎగ్జాక్ట్గా చెప్పాను చూడండి, గివింగ్ అనదర్ పర్సన్ ద అథారిటీ. అనదర్ పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ సూపరింటెండెంట్ సిక్ అయ్యాడు అనుకోండి, సూపరింటెండెంట్ అన్ని చూసుకుంటున్నాడు, సూపరింటెండెంట్ సిక్ అయితే సూపరింటెండెంట్ ఒక 1 వీక్ లీవ్ పెట్టాడు అనుకోండి, అతని ప్లేస్లో ఎవరు చూసుకుంటారు? అవునా? డిప్యూటీ సూపరింటెండెంట్ అంటాం. అంటే సూపరింటెండెంట్ లేని టైంలో వీ కెన్ అప్రోచ్ ద డెప్యూటీ సూపరింటెండెంట్. కానీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఉన్నన్ని రోజులు సూపరింటెండెంటే చేసుకోవాలి. సూపరింటెండెంట్ అవైలబుల్గా లేనప్పుడు ఆ పవర్ అంతా కూడా డిప్యూటీ సూపరింటెండెంట్కి వస్తుంది. అలా ఒకరు చేయాల్సినటువంటి పనిని అతని యాబ్సెన్స్లో ఇంకొకరు కనుక అప్పగిస్తే దాన్ని డెలిగేటింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సూపరింటెండెంట్ పనిని డిప్యూటీ సూపరింటెండెంట్ చేస్తాడు, అదే కలెక్టర్ లేనటువంటి టైంలో డెప్యూటీ కలెక్టర్ అంటాం కదా, అలా డెప్యూటీ కలెక్టర్కి ఇవ్వడం. ఇలా పక్కన వాళ్ళకి కనుక వాళ్ళ అథారిటీస్ రైట్స్ ఇచ్చి వర్క్ చేయిస్తే దాన్ని ఏమంటామంటే డెలిగేటింగ్ అంటాం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ delegating.